మంత్రివర్గ విస్తరణపై ఒక అడుగు ముందుకు పడితే 2 అడుగులు వెనక్కి పడుతున్నాయి. నల్లగొండ జిల్లాకు చెందిన కీలక నేతలు ఇద్దరు బెర్త్ కోసం పట్టుబట్టారు. విస్తరణలో రెడ్లకు ఒకే పోస్ట్ ఉండగా 8 మంది పోటీ పడుతున్నారు. దీంతో ఎవరికి మంత్రి పదవి ఇవ్వాలో అర్థం కాని పరిస్థితి నెలకొంది. ఒకరికి పోస్ట్ ఇస్తే మరొకరి నుంచి తీవ్ర వ్యతిరేకత రానుంది. అందుకే మంత్రివర్గ విస్తరణను కాంగ్రెస్ హైకమాండ్ కోల్డ్ స్టోరేజ్లో పెట్టింది. తెలంగాణ మంత్రివర్గ విస్తరణ ఇప్పట్లో లేనట్టే. సామాజిక సమీకరణాలు, పదవులు ఆశిస్తున్న నేతలు పెరగడంతో విస్తరణపై హైకమాండ్ వెనకడుగు వేసినట్టు తెలిసింది. తాత్కాలికంగా విస్తరణను కోల్డ్ స్టోరేజ్లో పెట్టినట్టు సమాచారం. ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన ఇద్దరు కీలక నేతల పట్టువిడుపులతో మంత్రివర్గ విస్తరణ ముందుకు సాగడం లేదు. ఇదే విషయం గాంధీభవన్ పరిసరాల్లో కాంగ్రెస్ నేతలు గుసగుసలు పెట్టుకుంటున్నారు. మంత్రివర్గంలో 6 స్థానాలు ఖాళీగా ఉన్నాయి. సామాజిక సమీకరణలకు అనుగుణంగా ప్రపోజల్స్ లిస్టుతో ఢిల్లీకి రావాలని హైకమాండ్ ఇటీవల రాష్ట్ర పార్టీ నేతల్ని ఆదేశించింది. రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి దీపాదాస్ మున్షి, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ మంత్రివర్గ విస్తరణపై చర్చించారు. ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు ఒక్కొక్కటి చొప్పున, బీసీలకు ప్రత్యేకించి ముదిరాజ్ సామాజిక వర్గానికి ఒకటి, మిగిలిన 2 స్థానాల్లో ఒకటి రెడ్డి సామాజిక వర్గానికి, మరొకటి వెలమకు ఇవ్వాలని సూచించినట్టు తెలిసింది. అధిష్టానం సూచన ప్రకారం రెడ్డి సామాజిక వర్గానికి ఒక్క మంత్రి పదవి దక్కనుండగా 8 మంది పోటీ పడుతున్నారు. దాంతో అసలు సమస్య వచ్చి పడింది. ఉమ్మడి నల్లగొండ జిల్లా నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవి ఆశిస్తున్నారు. ఇదే జిల్లాకు చెందిన సీనియర్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి భార్య పద్మావతి రెడ్డి రేసులో ఉన్నారు. ఆమెకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అంచనాల పద్ధతుల కమిటీ చైర్మన్ పదవి అప్పగించింది. పదవి చేపట్టడం ఇష్టం లేక ఆ బాధ్యతలు స్వీకరించలేదు. కష్టకాలంలో పార్టీని నడిపించానని, పార్టీ కోసం సీఎం పదవిని త్యాగం చేశానని ఉత్తమ్ కుమార్ రెడ్డి చెబుతున్నారు. తన భార్యకు మంత్రి పదవి ఇవ్వాలని పట్టుబడుతున్నట్లు తెలుస్తోంది. పార్లమెంటు ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి గారిని గెలిపించుకొని వస్తే మంత్రి పదవి ఇస్తానని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చినట్లు అప్పట్లో నల్లగొండ జిల్లాలో చర్చ జరిగింది. తనకు మంత్రి పదవి ఇచ్చి తీరాల్సిందేనని పట్టుబడుతున్నట్టు తెలిసింది. ఈ జిల్లా నుంచి ఇప్పటికే 2 రెడ్డి సామాజిక వర్గం నేతలు మంత్రివర్గంలో ఉండడం, మళ్లీ అదే కుటుంబానికి అవకాశం ఇస్తే పార్టీ కుప్పగూలిపోతుందని పీసీసీ భావిస్తోంది. ఇదే జిల్లాకు చెందిన సీనియర్ కాంగ్రెస్ పార్టీ నేత ఒకరు గిరిజన నేత పేరును సూచించారని తెలిసింది. మధ్య మార్గంగా లంబాడ సామాజిక వర్గానికి చెందిన నేతకు మంత్రి పదవి ఇస్తే ఎలా ఉంటుందో ఆలోచించాలని సూచించినట్లు తెలిసింది. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నుంచి ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి, పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి కేబినెట్ బెర్త్ కోసం ప్రయత్నాలు చేస్తున్నట్టు గాంధీభవన్ వర్గాల్లో చర్చ జరుగుతున్నది. వీరితో పార్టీ సీనియర్ నాయకులు పలుమార్లు చర్చలు జరిపినప్పటికీ వారు మెట్టు దిగలేదని తెలుస్తున్నది. ఇదే సామాజిక వర్గానికి చెందిన నిజామాబాద్ జిల్లా బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, వరంగల్ జిల్లా నుంచి దొంతి మాధవరెడ్డి మంత్రి పదవులు ఆశిస్తున్నారు. ఇప్పటికైతే సుదర్శన్ రెడ్డి రేసులో ముందున్నారని, దాదాపు బెర్త్ ఖరారైనట్టేనని గాంధీభవన్ నుంచి లేఖలు అందుతున్నాయి. ఇదే జరిగితే దక్షిణ తెలంగాణ జిల్లాలకు చెందిన 4 రెడ్లకు మొండి చేయి చూపినట్టే అవుతున్నది. అప్పుడు వారి నిర్ణయం ఎలా ఉంటుందోనని కాంగ్రెస్ వర్గాల్లో ఆందోళన నెలకొంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి 2 మంత్రి పదవులు దక్కే అవకాశం ఉన్నదని తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ప్రేమ్ సాగర్ పేరు ప్రచారంలో ఉన్నది. అధిష్టానం ఒక వెలమ సామాజిక వర్గం నేతకు అవకాశం ఇవ్వాలని యోచిస్తున్న నేపథ్యంలో ఆయన పేరు దాదాపు ఖరారైనట్టేనని ప్రచారం జరుగుతున్నది. ప్రేమ్ సాగర్ రావుకు రాష్ట్రంలోని ముఖ్య నేతకు అసలు పొసగడం లేదని, ఆయనకు మంత్రి పదవి ఇవ్వడం ఇష్టం లేదని చెప్పుకుంటున్నారు. ఇదే జిల్లా నుంచి గడ్డం వివేక్, గడ్డం వినోద్ పోటీలో ఉన్నారు. వీరిద్దరూ మంత్రి పదవి కావాలని పట్టుబడుతున్నట్టు తెలుస్తున్నది. మంత్రి పదవి విషయంలో సోదరుల మధ్య అంతరం పెరిగినట్లు ప్రచారం జరుగుతున్నది. వీరిలో ఒకరిని మంత్రి పదవి వరించనున్నదని సమాచారం. హైదరాబాద్ నుంచి ముస్లిం మైనారిటీ సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్సీ పేరును కాంగ్రెస్ పార్టీ తెరమీదికి తెచ్చినట్టు సమాచారం. బీసీ సామాజిక వర్గం నుంచి ఒక బెర్త్ ఖరారు చేసినట్టు తెలిసింది. గౌడ సామాజిక వర్గం నుంచి పొన్నం ప్రభాకర్ గౌడ్ ఇప్పటికే ప్రాతినిధ్యం వహిస్తున్నందున మరో కీలకమైన బీసీ సామాజిక వర్గం ముదిరాజులకు అవకాశం ఇవ్వాలనే ఆలోచన చేసినట్టు తెలుస్తున్నది. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన ముదిరాజ్ ఎమ్మెల్యేకు మంత్రి పదవి దక్కే ఛాన్స్ ఉన్నదని భావిస్తున్నారు. ఉమ్మడి జిల్లా నుంచి మరో బీసీ ఎమ్మెల్యే కూడా మంత్రి పదవి రేసులో ఉన్నట్టు ప్రచారం జరుగుతున్నది.
ఇవే కాక ఇటీవల ఎమ్మెల్యేల రహస్య సమావేశం చర్చకు దారితీసింది. ఆ సమావేశం వెనుక మంత్రి పదవి ఆశిస్తున్న ఒక నేత హస్తం ఉందని పీసీసీకి సమాచారం అందింది. ఈ క్రమంలో మంత్రివర్గ విస్తరణను తాత్కాలికంగా వాయిదా వేయడమే ఉత్తమమని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది.